హాయ్ సార్. సార్ చాలామంది మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. అంటే నల్ల మచ్చలు, మంగు మచ్చలు ఏదైనా అనొచ్చు. అసలు వీటిని తగ్గించుకోవడం ఎలా? అసలు ఇవి ఎందుకొస్తాయి సార్? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు 10 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలమ్మల వరకు ఈ అందం కోసమే పాటుపడుతుంటారు. అంటే అందం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అందం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ ముసలివాడు కానీ కొందరు ఎంత అందంగా ఉంటారు. అమ్మాయిలు ఉంటారు చిన్న వయసులో కూడా అందహీనంగా ఉంటారు. వాళ్ళు తినే ఆహారాలు సరిగ్గా ఉండవు. మంచి గ్రోత్ ఫేస్ ఉండాలంటే పాలు తాగడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ 2 పూటల చక్కగా మన సాంప్రదాయ సనాతన ధర్మంలో గొప్పగా పాత్ర పోషించేది పసుపు. ఈ పసుపుని శుభ్రంగా ముఖానికి పోయండి, కడిగేయండి. నెక్స్ట్ ఇక మచ్చలు, మొంగ మచ్చలు ఏటేటో అంటారు దాన్ని, బ్లాక్ హెయిర్స్ ఏదో అంటూ ఉంటారు. వీటికి ఏం చేయాలి? జాజికాయ తీసుకొని పాలల్లో అరగదీసి ఆ గంధాన్ని రోజు రాత్రుల్లో పోయండి, పొద్దున్నే కడిగేయండి. ఓకే. రాత్రుల్లో పోయడం, పొద్దున్నే కడిగేయడం. ఎక్కడ పోయాలా? ఈ ముఖం మాత్రం చూసి కోతి ముఖం మాత్రం ఎర్రగా ఉంటుంది, ఇదంతా బ్లాక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం కనిపిస్తుందో ఆ అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఈ మెడకి, ఈ చెవులకి ఇక్కడంతా పూసుకోండి. ఇంకా మీ దగ్గర అనుకూలంగా జాజికాయ ఉంటే అప్లై చేయండి. చేతులకు అంతా అద్భుతమైన రెమెడీ ఇది. అంటే అది మీరు చెప్పింది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ట్రై చేశారు సార్. కానీ అది ఫేస్‌కు రాసుకున్నప్పుడు కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం మోతాదు తక్కువ తీసుకోవాలి. జాజికాయని ఎక్కువ రుద్దితే ఆ క్రీమ్ చిక్కబడుతుంది. ఎందుకంటే జాజికాయలో తారాస్థాయికి తాపాకిని పెంచే గుణం ఉంది. అందుకే కొన్ని పురుషుల హల్వాలలో, మూలికలలో దీన్ని అమర్చుతారు. ఏది? జాజికాయ జాపత్తిని. మనం ఏం చేయాలా? తక్కువ తీసుకోవాలి. దీన్ని ఒక కాయ తీసుకొని, ఒక పాలలో తీసుకొని, ముఖానికైతే 2 లేదా 3 టీ స్పూన్ల మిల్క్. కొంతమందికి పాలు పడవు కదా సార్. ప్రతి ఒక్కరికి పడతాయమ్మా. పాలలో తీసుకుంటే పాలలో ఉండే కాల్షియం స్కిన్లోకి త్వరగా వెళ్ళిపోతుంది. ఇట్లా చేయొచ్చు. ఇక జాజికాయ మాకు వేడి చేసింది సార్, మాకు అవసరం లేదంటే కలబందన తీసుకోవాలి. కలబంద, అల్లోవేరా నేచురల్గా ప్రతి ఇండ్ల దగ్గర కూడా ఈ మధ్య పెంచుతున్నారు. చాలామందికి బుద్ధి వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఆయుర్వేదం వంటి పడ్డారు. కాబట్టి ఈ కలబంద ఒక అంగుళం మొక్క తీసుకొని శుభ్రంగా దాన్ని తీసేసి పై చెక్క తీసి పసుపులో దాన్ని నూరాల. పసుపేసి 2 చిటికల పసుపేసి దాన్ని మెత్తగా నూరుకోవాలి. ఈ పేస్ట్ బట్టలో అలా కాటన్లో పట్టుకుని అలా గట్టిగా పిండితే ఆ వచ్చే జెల్ ఆ ముఖానికి, ఈ కళ్ళు కింద అలా పూస్తే నిగనిగలాడే సౌందర్యం అమ్మాయిలకు వచ్చేస్తుంది. ఇది ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన సంజీవిని మూలిక. వాడుకోవచ్చు. మీరు ఇందాక జాజికాయ అని చెప్పారు కదా సార్. అది అంటే ఫేస్ మీద రాసుకున్నప్పుడు ఆ ఘాట్ అనేది కళ్ళ వరకు వెళ్ళిపోతుంది. సో అలా అవ్వడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అంటే దానికి బదులు ఇంకేమైనా వాడొచ్చు అంటారా? దాని డోస్ తక్కువ తీసుకోవాలా. ఆ సమస్య ఉన్నవారు ఈ కలబంద పసుపు నేను చెప్పాను కదండి, ఈ కలబంద తీసుకొని ఒక అంగుళం కలబంద తీసుకొని చెక్కు తీసి పసుపేసి మెత్తగా నూరి దాన్ని ఒక బట్టలో వేసి అలా పిండారంటే వచ్చే జెల్ ఎటువంటి సమస్య ఉండదు. అంటే ఇక్కడ వేడి శరీరం వాళ్ళకి ఈ జాజికాయ పూసుకుంటే కళ్ళు మంట, శీతల స్వభావం ఉన్న వారికి ఏ సమస్య ఉండదు. ఈ ఈ కలబంద తీసుకుంటే ఇట్లా వేడి శరీరం వాళ్ళు తీసుకోవచ్చు, శీతల స్వభావం శరీరం వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది 100కి 90% ఇదంతా ఈ జాజికాయనే వాడతారు. అది చాలా చక్కటి స్పీడ్, ఎమర్జెన్సీ. ఇది స్లోగా ఉంటుంది, ఎఫెక్ట్ ఏముండదు. ఇది కంటికి చలవ చేస్తుంది, ఈ చర్మంలో దాగి ఉన్న విషాన్ని అంతా తీసేస్తుంది, ఆ మురికినంతా తీసేస్తుంది ఈ పసుపు అల్లోవేరా. ఈ జాజికాయ పాలలో తీసుకుంటే ఫేస్ నిగనిగలాడుతుంది, కళ్ళు మంట అనుకుంటే డోస్ తక్కువ తీసుకోండి. ఈ 2 రెమెడీల్లో ఏదైనా మీరు వాడుకోవచ్చమ్మా. 2 రెమెడీస్ చెప్పారు కదా. అవి ఏ టైంలో అప్లై చేసుకోవాలి సార్? ఇవి రాత్రుల్లోనేనమ్మా. రాత్రుల్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఇండ్లల్లో ఉండే మీలాంటి అమ్మాయిలు కానీ, నా తల్లులు ఇట్లా బుడ్డమ్మలు ఉండే వాళ్ళు పగలు కానీ చేసుకోవచ్చు. అంటే ఇంటిలో అవకాశం ఉండి బయట పనులకు వెళ్ళలేని అమ్మాయిలు ఆ బిడ్డలు కానీ ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ పనికి వెళ్ళే వాళ్ళు రాత్రుల్లో చేసుకోవచ్చు.
ఇది అద్భుతమైన రెమెడీ, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చిన్న పెద్ద ముసలోళ్ళు అమ్మాయిలు ఎవరైనా వాడచ్చు. ఇది రాత్రిలో పోసుకోవడం చాలా బాగుంటుందమ్మా ఇది. ఓకే. అంటే ఇది ఒకసారి తీసుకొని అంటే స్టోర్ చేసుకోవచ్చు అంటారా? లేదు లేదు, ఈరోజు చేసుకుంటే ఉదయం చేసుకుంటే రాత్రికి అయిపోతుంది. ఆ టైంకి ఆ టైమే చేసుకోండి. ఒక్కసారి తీసేయమంటుంది. ఇప్పుడు చూడండి, అప్పుడే వండిన పప్పు అన్నంలో రుచి రేపు ఉండదు. అవును. అవునా? అప్పుడే గుబాలించే మల్లెలు రేపు ఉండవు. కాబట్టి అప్పుడప్పుడు నేచురల్గా ఏదే తయారు చేసుకున్న అప్పటికి అయిపోవాలి అది. అట్లా చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఆ స్టోర్ చేసే కొద్దీ ఇంకా అది అల్లోపతిలోకి వెళ్ళిపోతుంది. అది అల్లోపతిలో జెల్ తయారు చేసి కెమికల్ వేసి ప్యాక్ చేసి సీల్ వేసి లేబల్ జిఎస్టీ బ్రాండు ఇవన్నీ పడతాయి. అప్పుడప్పుడు చేసుకుంటే ఏ సమస్య ఉండదు. నేచురల్ ముంగట్లో మన పెరట్లో అల్లోవెరా ఉంటుంది, తులసి ఉంటుంది, రణపాల ఉంటుంది. ఈ మధ్య చాలా పెట్టేస్తున్నారు ఇళ్లలో. దేనికంటే అందరూ ఆయుర్వేదం పడ్డారు ఇప్పుడు. ఏం చేయాలి, ఒక అల్లోవెరా మొక్క పెట్టామంటే నెలకంత పెద్దగా అయిపోతుంది. అది ఒకటికి ఒకటి ఒకటి ప్లేస్ తక్కువ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు ఒక అంగుళం కట్ చేసుకోండి. నెక్స్ట్ రేపటికి మన్నాటికి ఒక మట్టలో దాదాపు 1 వీక్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఒక్కసారి తయారు చేసుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. అది రేపటికి అనేది ఉండకూడదు. ఓకే. ఇది వాస్తవం. అంటే ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా సార్? అంటే మంచి ప్రశ్న అడిగారు మీరు. ఒక్కసారి వాడితే మళ్ళా సార్ వాడచ్చా వాడకూడదా, వస్తుందా రా, వస్తాయి. అప్పుడప్పుడు మనం వేస్తూ ఉండాలి. ఈ సమస్యలన్నీ రాకుండా పోవాలంటే ఏం చేయాలి, మనం గంధుడి పసుపుని అప్పుడప్పుడు పూసుకుంటూ ఉండాలి ముఖానికి. ఓకే. చిక్సా, దాన్ని చిక్సా అంటారు, గంధుడి పసుపు అంటారు. ఇది ప్రతి ఇండ్లలో ఉంటుంది. అది ఆడవాళ్ళ దగ్గర అసలు అది ఉండవలసిన గొప్ప ప్రొడక్ట్. ఏదో చూడండి, ఎక్కడ చూడండి, ఇక్కడ టక్కని తీస్తారు ఫేర్ అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీ లేని ఊరుందా? లేదు. ఏ పల్లెటూరుకి వెళ్ళండి, అది 5 రూపాయలే. ఎంత మేధావి చూడు ఆయన. అతి తక్కువ ధరలో పెట్టాడు. మొత్తం ప్రపంచ దేశానంతా ఆక్రమించింది ఈరోజు ఫేర్ అండ్ లవ్లీ. భారతీయ ఫేర్ అండ్ లవ్లీ అల్లోవెరా ఉంది, చక్కటి పసుపు ఉంది. దీన్ని పక్కన పెట్టి మనం ఎంత పని చేస్తున్నాం. వాడండి, అల్లోవెరా పసుపు వాడండి, లేదా జాజికాయ పాలు వాడండి. రెండిట్లో ఏదైనా మీరు వాడండి. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంగు మచ్చలు తగ్గించడానికి మాకు మంచి రెమెడీస్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.